అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. పిల్లల లంచ్ బాక్స్లోకి హెల్దీ అండ్ టేస్టీగా కుక్కర్లో 10 నిమిషాల్లో ఈ రైస్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇంకా ఈ రైస్లోకి కర్రీతో కూడా ఏం పని లేదండి. ఓన్లీ రైతా పెట్టేసిన పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో 3-4 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 యాలకులు, 3 లవంగాలు, 2 అనాస పువ్వులు, జాపత్రి కొంచెం, అలాగే సాజీరా, 2 బిర్యానీ ఆకులు, ఇంచి మసాలా చెక్క వేసుకోవాలండి. స్పైసెస్ అన్నీ 1 నిమిషం వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. పిల్లల లంచ్ బాక్స్లో కదండి, కొంచెం స్పైసెస్ అన్నీ తగ్గించి వేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఒక క్యారెట్ వేసుకోవాలి. కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని వేసుకోండి. ఈ మాత్రం వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు 2 టమాటాలు వేసుకోవాలి. ఈ రైస్ లంచ్ బాక్స్లోకే కాదండి, సడన్గా చుట్టాలు వచ్చినప్పుడు సింపుల్గా ఈ రైస్ చేసి పెట్టేసేయచ్చు. టమాటాలు ఈ మాత్రం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పచ్చి బఠానీ వేసుకోవాలి. ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. బఠానీ ఉడికించకూడదండి, నానపెట్టుకుని వేసుకోవాలి. నేను రాత్రంతా నానపెట్టాను. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా వేసుకోవాలి. ఈ వెజిటేబుల్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను 1/2 స్పూన్ వేస్తున్నానండి. నేను ముందుగానే మీల్ మేకర్ని ఒక 5 నిమిషాల పాటు వేడి నీళ్ళలో నానపెట్టి ఉంచానండి. కంపల్సరీ ఇలా వేడి నీళ్ళలో నానపెట్టుకుని ఉంచుకోవాలి. చూడండి, ఈ మాత్రం నానితే సరిపోతాయి. అలాగే రైస్ కూడా ఒక పావు గంట నానపెట్టానండి. ఒక 10 నిమిషాలు, మీకు టైం ఉంటే ఒక అరగంట నానపెట్టుకోవచ్చు. ఇలా నానపెడితే రైస్ అనేది పొడి బాగా వస్తుంది. చూడండి, ఈ మాత్రం ఇవన్నీ మగ్గిన తర్వాత 1/2 స్పూను కారం వేసుకోవాలి. 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. కారం వేసుకోకపోయినా బాగానే ఉంటుందండి, వేస్తే రైస్ కాస్త కలర్ కనపడుతుంది అంతే. ఇప్పుడు ఇందులో నానపెట్టుకుని నీళ్లు పిండేసిన మీల్ మేకర్ వేసుకోవాలి. కంపల్సరీ వేసేటప్పుడు నీళ్లు గట్టిగా పిండేసే వేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా 1-2 నిమిషాలు ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు నానపెట్టుకున్న రైస్ వేసుకోవాలండి. మీరు ఈ ప్లేస్లో బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. నేను నార్మల్ రైస్తో చేసి చూపిస్తున్నాను మీకు. రైస్ వేసిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఇలా రైస్ని ఇలా వేయించడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. కంపల్సరీ ఇలా మాత్రం చేసుకోండి, రైస్ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1.5 గ్లాసున్నర నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు రైస్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అంటే టమాటాలు, ఉల్లిపాయలో ఒక 1/2 స్పూన్ వేసాం కదా, ఇక్కడ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1 స్పూను నెయ్యి వేసుకోండి. నెయ్యి కంపల్సరీ వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడంతా కలిపిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టి విజిల్ పెట్టి 1 విజిల్ వస్తే సరిపోతుంది. 10 నిమిషాల్లోనే ఈ రైస్ సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి. చూడండి, 1 విజిల్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా మన రైస్ అనేది కుక్ అయిపోయిందో. చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి. నేను చేసి చూపించిన లంచ్ బాక్స్ రైస్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.